మాత, భూలోకంలో మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మాత? ఏం జరిగింది పుత్ర? మొదట నన్ను భాద్రపద మాసంలో నన్ను ప్రతి పందిట్లోనూ వాళ్ళు ప్రతిష్ఠ చేసి నన్ను ఆహ్వానిస్తారు. సంబరంగా నేను కూడా వెళ్తాను మూషిక వాహనం మీద. తరువాత ప్రతిరోజు వాళ్ళు అశ్లీలమైన పాటలతో నా చెవులు చిల్లుపడేలా చేస్తారు మాత. తర్వాత ఎలాగో అలా నిమజ్జన కార్యక్రమం చేస్తారు, నన్ను తోసేసినట్టు చేసి. ఇప్పుడు నిన్ను పిలుస్తున్నారు మాత. ఈ ఆశ్వీజ మాసంలో నీ పందిట్లలోనూ అశ్లీలమైన పాటలు పాడుతున్నారు మాత. అశ్లీలమైన బతుకమ్మల పాటలు పాడుతున్నారు. ఎవ్వరూ మంచిగా ప్రవర్తించడం లేదు మాత, ఎక్కడో కొంతమంది తప్ప. ఇది నాకు విపరీతమైన శిరోభారంగా ఉన్నది పుత్ర. ఈ మనుషులు ఎంతో అజ్ఞానులు. మనని పూజిస్తామనుకుంటూ వాళ్ళలో వాళ్ళు దోషాన్ని పెంచుకుంటున్నారు. వాళ్ళని సంస్కరించడమే తల్లిగా నా విధి. అలా ప్రయత్నిస్తూనే ఉంటాను, ఎప్పటికైనా మార్పు వస్తుందని. వాళ్ళ మీద నువ్వు ఆగ్రహించకు పుత్ర. నీ వలనే వాళ్ళు కూడా నాకు పుత్రులు పుత్రికలు. వీరికి మూర్ఖత్వం ఎక్కువ. మనకేదో పూజ చేస్తామనుకుని మన సంస్కృతికి నింద తీసుకొస్తున్నారు వీళ్ళు. వీరిలో ఎలా అయినా మార్పు రావాలని నేను ప్రయత్నిస్తాను పుత్ర. అవునా మాత? ఈ అపనిందలు, ఈ అశ్లీల పాటలు నేను భరించలేకుండా ఉన్నాను జనని. తొందరగా నువ్వు వారిలో మార్పు తీసుకురా మాత. అలాగే పుత్ర. ఈ మనుషులందరూ త్వరలో మారాలని, మంచిగా మన సంస్కృతిని నిలపాలని, మంచి భజనలతో భక్తి పాటలతో మనకి శిరోభారం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాను. అశ్లీల పాటలనేవే ఉండకూడదు. ఇది త్వరలో జరుగుతుంది. తథ్యం పుత్ర.